సో వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతానికి మనం ఏ గ్రౌండ్స్ లో ఉన్నాము. సో సంక్రాంతి అనగానే మనందరికి గుర్తుకొచ్చేది పల్లెలు. పల్లెలు అంటే సంక్రాంతి ఆ కుటుంబ నేపథ్యం కానివ్వండి, అక్కడ జరిగే సంబరాలు ఇవన్నిటికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. మన పెద్ద పండుగ కూడా చెప్తారు. అలాంటి పండుగ సిటీలో ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చింది ఎవరికో కాదు, మన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ గారికి. అందుకే ఒక గ్రామాన్ని నిర్మిస్తున్నారు. ఒక పెద్ద ఎత్తున ఒక 2 లక్షల మంది వచ్చి వీక్షించేలాగా పెద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. డీటెయిల్స్ మొత్తం చెప్పడానికి జీవీఎల్ గారు తెలుసుకున్నాం. సార్ నమస్తే. సరే, ఇందాక డాన్స్ వేసి ఉత్సాహపరిచారు. అసలు ఏంటి అంటే సంక్రాంతి అంటే పట్టణం వాళ్ళకి చూపిద్దామనా, లేకపోతే ఇందులో వేరే ఉద్దేశం లాంటి ఏదైనా? మనందరికీ అతి ప్రాధాన్యమైనటువంటి పండుగ. ప్రతి ఒక్కరూ మరి కుటుంబాలతో, అలాగే తమ చుట్టాలతో, అందరితో, స్నేహితులతో మంచి వాతావరణాలు జరుపుకునే పండుగ. ఆ వాతావరణాన్ని పట్టణాల్లో మనం చూడలేకపోతున్నాం. గ్రామీణ సంస్కృతి పట్టణాల్లో కనిపించదు. సో కాబట్టి విశాఖ వాసులైతే అందరికీ కూడా ఇక్కడ గ్రామీణ వాతావరణాన్ని సృష్టించి అన్ని జానపద సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేయటం జరిగింది. అది కూడా నా మిత్రులు చేస్తే నేను తర్వాత వారి ఆలోచనలకి ఒప్పుకొని ఇదంతా చేయటం జరిగింది. సో దీనిలో అనేక మంది, వేలాది మంది, లక్షలాది మంది వరకు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైట్స్ అన్ని కూడా సంప్రదాయబద్ధంగా ఎలా ఉండబోతున్నాయి. ఇందాక ఒక శాంపిల్ కూడా మీరు చేసి చూపించారు. అంటే హుషారు వచ్చింది. సంక్రాంతి మూడ్ ఆల్రెడీ రాష్ట్రంలో వచ్చేసింది. సో నిజం చెప్పాలంటే ఇక ఈ వారం రోజుల పాటు కూడా పనులు జరిగినా కూడా అదేదో ఒక అత్యవసర పనులు మాత్రమే ప్రజలు చేస్తారు. సో ఏ రకంగా అన్ని పండుగల్ని చక్కగా ఎంజాయ్ చేయటం, మరి సంప్రదాయాన్ని కొనసాగించడం నాకున్నటువంటి అలవాటు. సో దాన్ని ఇక్కడ అందరి సమక్షంలో జరుపుకోవటం సంతోషంగా ఉంది. సార్, ముఖ్యంగా రాజకీయ నాయకులు ఏ పని చేసినా వెనకత రాజకీయం ఉంటదంటారు. అది పండగ అయినప్పటికీ, సేవా కార్యక్రమం అయినప్పటికీ, ఏదైనప్పటికీ. అంటే ఇక్కడ పెద్దగా వినిపిస్తున్న మాట, జీవీఎల్ గారు ఖచ్చితంగా నెక్స్ట్ పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రజలకు దగ్గరయ్యే ఇదొక మంచి ఫెస్టివల్ వచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటున్నారా అని అంటే ఏం చెప్తారు దాని సమాధానం? చూడండి, మా నాయకత్వం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మా భారతీయ జనతా పార్టీ నాయకులు, అధ్యక్షులు జెపి నడ్డా గారు ఎప్పుడు మాకు చెప్పేది ఒకటే: ప్రజలతో మమేకం అవ్వాలి. రాజకీయం అంటే సాంప్రదాయ రాజకీయాలు ఎవరికి నచ్చవు. ప్రజలతో మమేకమై ప్రజల్లో భాగస్వామ్యం ఉంటే తప్పితే మనం రాజకీయంగా, సో అంతిమ లక్ష్యం రాజకీయం కావచ్చు, కానీ ఇక్కడేదో రాజకీయాలు చేయాలని, ఇక్కడేదో ఇక్కడ చేసే ఏర్పాట్లతో ఏదో రాజకీయంగా ఆధిక్యత సాధించాలనేది కాదు. ప్రజల్లో మా పట్ల ఒక గుర్తింపు తప్పనిసరిగా. బీజేపీ అంటే కళలకు, సంప్రదాయాలకు, సంస్కృతికి ఒక మారు పేరు. ఈ వ్యక్తులు వేరే ప్రవర్తన వేరుగా ఉంటుంది. వీళ్ళు క్యాసినోలు నిర్వహించరు, వీళ్ళు కోడి పందాలు, కత్తులు నిర్వహించరు, వీరు ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తారు అన్నటువంటి ఒక ఆలోచన వారిలో కలిగితే సంతోషం. కానీ కేవలం రాజకీయం దీని ఉద్దేశం కాదు. ఒక పండుగ రాబోతుంది జనవరి 22. శ్రీరామ సంబంధించి ఎన్నో ఏళ్ళ హిందువుల కళ, అది మీ ద్వారా నెరవేరబోతుంది. ఇవన్నీ ఏంటి సార్, ఒక పాజిటివ్ వైబ్స్ లా కనిపిస్తున్నాయి బీజేపీకి ఇవన్నీ కూడా? 500 సంవత్సరాల హిందువుల కళ రామ మందిర నిర్మాణం అయోధ్యలో, అక్కడ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది బాలరాముడి. సో ఇది కూడా రాజకీయాల అతీతం. కానీ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గారు అయిన తర్వాత ఏ రకమైన మత సామరస్యం దేశంలో నెలకొంది, ఏ రకంగా గతంలో హిందువులకు చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ఈ రోజున పూర్తిగా హిందువులంటే కేవలం వారికి వ్యతిరేక విధానాలు అవలంబించి ఇతర మతాల ఓట్లు కొల్లగొట్టాలనేటువంటి కొన్ని పార్టీలు, కాంగ్రెస్ తరహా పార్టీల ఆలోచనలకు విరుద్ధంగా అందరికీ న్యాయం, అందరి తోడు అనే నినాదంతో మోడీ గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధి, రామ మందిర నిర్మాణం ఖచ్చితంగా దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా హిందువులకి ఇది మరి ఈ 100 సంవత్సరాల్లో జరిగిన అత్యంత పెద్ద పండుగగా అయితే వర్ణించవచ్చు. సార్, ముఖ్యంగా తెలంగాణలో బీసీ సీఎం అనే నినాదం ఒకటి తీసుకున్నారు. అందులో భాగంగానే నిన్న బీసీ సభ ఒకటి పెట్టున్నారు సార్. అంటే దీని వెనకాల ఏమన్నా రాజకీయంగా ఏదన్నా ఒక కోణం ఉందంటారా, లేకపోతే నిజంగా బీసీలని అందలం అందించడానికి మాత్రమే ఈ సభని ఉపయోగపడుతున్నారు అంటే ఏం చెప్తారు? బీసీల సంక్షేమానికి, వెనుకబడిన కులాల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ బీజేపీ, కట్టుబడిన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు. చూడండి, ఇది మా కమిట్మెంట్ అన్నది. రాజకీయాల్లో, ఎన్నికల్లో ఫలితం ఒక ఎన్నికల్లో సాధించినా సాధించకపోయినా ఇదే నీతి మమ్మల్ని 3 రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకొచ్చింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో. సో ఒక రాష్ట్రంలో అందలం ఎక్కనంత మాత్రాన ఆ నినాదం పనిచేయలేదంటే సరికాదు.
రాజకీయాల్లో గెలిచినా ఒక ఎన్నికల్లో గెలవకపోయినా మా యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ వెల్ఫేర్ ఆఫ్ బీసీస్ అది ఎప్పుడూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా బీసీల అభ్యున్నతికి అభివృద్ధికి కట్టుబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో అది మన జీవీఎల్ గారి ఆంధ్రయం అయితే ఖచ్చితంగా 12 నుంచి 16వ తారీఖు వరకు అంటే సుమారు ఒక 4 రోజులు భారీ ఎత్తున చేయబోతున్నాం. చాలా విఐపీస్ రాబోతున్నారు, ఎంపీస్ రాబోతున్నారు, కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు. పెద్ద ఎత్తున విశాఖ నగరవాసులు అయితే ఈ పట్టణం ఒక పల్లెల్లో ఏదైతే మేము నిర్మిస్తామో అందరూ వచ్చి ఇక్కడ చూసి వాళ్ళందరూ ఆనందించి పల్లె సంస్కృతి తెలుసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నారు. జర్నలిస్ట్ క్రాంతితో ఉదయ్, మైరా మీడియా, విశాఖపట్నం నుంచి.